ఇటీవల శాసన మండలికి భారతీయ జనతా పార్టీ తరపున ఎమ్మెల్సీగా శ్రీ సోము వీర్రాజు గారిని ప్రకటించడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వారు బాలి నుంచి కూడా ఒక స్వయం సేవక్గా భారతీయ జనతా పార్టీకి నిజమైన కార్యకర్తగా, అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలని పూర్తి స్థాయిలో పుణికిపుచ్చుకుని వారు పనిచేయడం జరిగింది. అనేక మంది కార్యకర్తల నిర్మాణం వారి ద్వారా జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా అనేక సేవలు వారు అందించారు. అలాగే జాతీయ స్థాయి నాయకులకు కూడా అనేక సేవలను వారు అందించడం జరిగింది. వారి సేవలను గుర్తించి ఈరోజు మా అధిష్టానం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వారిని ప్రకటించి రెండోసారి గౌరవాన్ని అందించడం జరిగింది. ఇది కార్యకర్తకి జరిగిన ఒక న్యాయంగా మేమందరం భావిస్తుంటాం. భారతీయ జనతా పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకి, కష్టపడి పనిచేసే తత్వం ప్రతి కార్యకర్తని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తిస్తుందని చెప్పి మరొకసారి రుజువు జరిగింది దీంతో. అలాగే మన గత 2 రోజులకు గమనిస్తే కనుక ఎవరు అభ్యర్థి అనేది చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్న సందర్భంలో అనూహ్యంగా మన సోము వీర్రాజు గారి పేరు అధిష్టానం ప్రకటించడం పట్ల కూడా చాలామంది విస్మయాన్ని వ్యక్తం చేయడం గమనించాము. అయితే ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఉంచాలనేది అధిష్టానం బాగా దృష్టి పెట్టి చేసే కార్యక్రమంగా భావించాలి. మీకు గత ఎన్నికలు గమనిస్తే కనుక అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు 10 మందిని మనం ఊహించుకున్న తరుణంలో 11వ పేరుని పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ఎన్నో అంశాలని వారు దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏదైతే క్యాండిడేట్ ఉంటారో వారిని అనౌన్స్ చేసే ప్రక్రియ పూర్తిగా శాస్త్రీయంగా వారు ఎన్నో ఆలోచనలతో ముందుకు తీసుకెళ్ళి అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సోము వీర్రాజు గారిని అనౌన్స్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. నా పేరు మడ్డు రామకృష్ణరాజు. కన్నా లక్ష్మీనారాయణ గారు అప్పట్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా చేశాను. ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్గా విశాఖ జిల్లా కోర్టులో బాధ్యతలు నిర్వహిస్తున్నాను. భారతీయ జనతా పార్టీలో గత 92 నుంచి కూడా నేను సభ్యుడిగా కొనసాగుతూ వివిధ బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఈరోజు మాలాంటి ఒక సిన్సియర్ కార్యకర్తకి చాలా సంతోషకరమైన వార్త ఏంటంటే, పెద్దలు సోము వీర్రాజు గారికి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఏదైతే శాసనసభ్యుల కోటాల్లో నామినేట్ చేయవలసిన ఖాళీలో పెద్దలు సోము వీర్రాజు గారికి మరొక్కసారి 2వ టర్మ్ కింద ఆయన్ని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం, ఆయన ఆ విధంగా నామినేషన్ వేసి ఎన్ని కాబోతున్నారు. మాకు అందరికీ చాలా సంతోషకరమైన శుభవార్త ఇది. నమస్కారం, నా పేరు నీలా విజయానందరెడ్డి, భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జిని. ఇటీవల కాలంలోనే భారతీయ జనతా పార్టీలో అనేక మందికి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులు కానీ, అలాగే మరి ముఖ్యమైన కౌన్సిల్ సభ్యత్వాలు కానీ రావడం జరుగుతుంది. మరి పార్టీ నిర్ణయం మేరకు ఇటీవల కాలంలో మా సీనియర్ నేత శ్రీ సోము వీర్రాజు గారికి శాసన మండలిలో ఆయనకి మరి ఎమ్మెల్యే నామినేటెడ్ పదవి మరి ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. శ్రీ సోము వీర్రాజు గారు గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా ఆంధ్రప్రదేశ్లో వేళ్ళూనుకున్న ప్రచారం చేయడంలో మరి ముఖ్య భాగం ఆయన ఉన్నది. మరి అటువంటి సీనియర్ నాయకుడికి మరి ఒక చట్టసభలో ప్రాతినిధ్యం ఉండడం, మరి అనేక సమస్యల్ని ఆయన ప్రస్తావించడం జరుగుతుంది. ఆయన గతంలో కూడా మరి శాసనమండలిలో చేయడం జరిగింది. అందువల్ల అటువంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు పార్టీకి మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సోము వీర్రాజు గారు రానున్న రోజుల్లో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నా పేరు డాక్టర్ కేవీవి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పాలసీ రీసెర్చ్ డిపార్ట్మెంట్ మెంబర్ కింద ప్రజెంట్ పార్టీలో నా బాధ్యత. మొన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారికి ఇవ్వడం పార్టీ కార్యకర్తలందరికీ కూడా చాలా ఆనందించదగ్గ విషయము. ఎందుకంటే కార్యకర్త నుంచి పార్టీ మారకుండా కష్టపడి అనేక వేల మంది కార్యకర్తలను తయారు చేసి ఈరోజు పార్టీకి అందించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఈరోజు పార్టీ గుర్తించి గౌరవించి మళ్ళీ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేటటువంటిది చాలా ఆనందించదగ్గ విషయం. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం వల్ల పార్టీ యొక్క వాయిస్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలుమూలలకి విస్తరించడానికి పార్టీ ఒక అవకాశం ఇచ్చినట్టుగానే మేము అందరూ కూడా భావిస్తున్నాం.
ఆయనలాగా పార్టీ యొక్క గళాన్ని మారుమూల గ్రామం దాకా తీసుకెళ్ళిన వ్యక్తి ఆయనలో ఉన్న నాయకులు ఆయన ఒకరు. ఆయనకు అవకాశం ఇవ్వడం వల్ల పార్టీ యొక్క విషయాలన్నింటినీ కూడా మారుమూల గ్రామస్తులందరికీ తెలియచేయడానికి ఒక మంచి అవకాశం దొరికింది పార్టీకి. అందువల్ల కేంద్రం యొక్క నాయకత్వానికి, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి, అలాగే మిగతా నాయకులందరికీ కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పార్టీలో ఉన్నటువంటి పార్టీకి అంకితమైనటువంటి వ్యక్తిని గుర్తించి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ చాలా సంతోషిస్తున్నాం. అలాగే ఇంకా ఎవరైతే ఈ విధంగా పార్టీలో నుంచి కష్టపడి పార్టీ కోసం రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో కూడా కొంత ప్రయారిటీ ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఉన్నత స్థానాన్ని కల్పించాలని, పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని కూడా అధినాయకత్వం ఫుల్ఫిల్ చేయాలని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఎం నాగేంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి. నూతనంగా కౌన్సిల్లో 5 సీట్లు ఖాళీలు ఏర్పడిన ధర్మిల భారతీయ జనతా పార్టీకి ఓ సీటు కేటాయించడం, దాంట్లో సోము వీర్రాజు గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వటం అనేది మేమందరం కూడా సంతోషదగ్గ విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారికి కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం. ఈయన సోము వీర్రాజు గారు చాలా సీనియర్ వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో 1978 నుంచి కూడా ఒక నిబద్ధతతో జాతీయవాది తొమ్మిది పుణికిపుచ్చుకొని అటేపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో అనేక బాధ్యతలు తీసుకుని పనిచేస్తున్న వ్యక్తి. అదేవిధంగా అంతకుముందు ఎమ్మెల్సీ కూడా చేసి అటేపు రాష్ట్రానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కూడా ఆయన కృషి చేశారు. అంతేకాకుండా రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుని పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరిగింది. అంతేకాకుండా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఈ రోజున ఉన్నారు. అంటే కార్యకర్త నుండి ఉన్నత ఈ స్థానానికి రావటం అనేది మాలాంటి కార్యకర్త, నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను, మాలాంటి కార్యకర్తలందరికీ కూడా స్ఫూర్తి. భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా అభివృద్ధి చెందుతున్న పార్టీ. రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందటం కోసం కార్యకర్తలకి ఇలాంటి బాధ్యతలు కొత్తగా ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీ అభివృద్ధి చెందాలంటే కొత్త వాళ్ళు రావాలి, అదేవిధంగా పాత వాళ్ళని కూడా వారిని ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ఈ రోజున సోము వీర్రాజు గారు కొత్తగా బాధ్యతలు తీసుకోవటం, వారు ఏదైతే ఇప్పుడు బాధ్యతలు తీసుకున్నారో దాన్ని ఈ రోజున రాష్ట్రం కూడా అనేక కష్ట నష్టాలకి ఉన్నది. అంతేకాకుండా అనేక అప్పులు కూడా ఉన్నాయి. వీటిలన్నిటి నుంచి కూడా బయటపడటానికి, రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందటానికి సంక్షేమ కార్యక్రమాలు కూడా అటేపు కేంద్రం కానీ ఇటేపు రాష్ట్రం ఇచ్చినవి కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కానీ వారి సేవలు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవాలని, అదేవిధంగా పార్టీ రాష్ట్రంలో మరింత అభివృద్ధి చెందడానికి వారి సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఒక కార్యకర్తగా నాకు చాలా సంతోషకరమైన విషయం. వారితో అనేక సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. వారు మరింత ఉన్నత స్థితికి వెళ్ళాలని, అదేవిధంగా పార్టీకి అభివృద్ధి చేయడానికి కూడా వారు మరింత కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను.